చింతలపూడి నియోజకవర్గం అది ఎంత సెన్సేషన్. విజయనగరం వారికి 5 సార్లు పోటీ ఇచ్చినా కూడా ఓడించిన శక్తి. మరి అటువంటి నియోజకవర్గం అనుకోని పరిస్థితుల్లో అనంగేటం చేసిన గంటా పండుగ ఈ రోజు వరకు కూడా శాసనసభ్యుడికి ఉండేవాడు. ఆయన దురదృష్టం ఆ నియోజకవర్గం రిజర్వ్డ్ అయింది. మరి మాజీ శాసనసభ్యుడు గంటా పండుగ గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడేసిపోతుంది. ఈరోజు కైకిలూరు నియోజకవర్గంలో ఈ అభినందన సభ ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ అభినందనలు. అలాగే పెద్దలు కామినేని శ్రీనివాస్ గారిని 40,000 పైన మెజార్టీతో గెలిపించినందుకు కైకిలూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా ఉదయపూర్వక అభినందనలు. అలాగే సభాధ్యక్షులు వెట్ల గారు, రావి వెంకటేశ్వరరావు, అలాగే మంత్రివర్యులు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పార్థసారథి గారు, శ్రీనివాస్ గారికి అందరికీ నా అభినందనలు. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే రివర్స్ టెండరింగ్, రివర్స్ పాలన అనే ఉదాహరణ మొట్టమొదటి రోజే మరి పరిపాలనా భవనాన్ని కోరబెట్టు, అలాగే పోలవరాన్ని రివర్స్ టెండరింగ్, అలాగే రాజధాని కూడా లేకుండా ఎక్కడ ఒక రోడ్డు కూడా గ్రామ పంచాయతీ నుంచి ఆర్ఎండ్బి హైవే వరకు చిన్న గుంట కూడా పోయకుండా ఉన్న ప్రభుత్వం. అన్ని రంగాల్లో కూడా ఘోరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమై, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కోఆపరేటివ్ సొసైటీలు అన్నీ శుభ్రంగా దందా మేసేశారు. ఎక్కడ కూడా కోఆపరేటివ్ ఈ రకంగా అన్ని పాడు చేశారు. మీ అందరికీ ఉన్న అదృష్టం ఏంటంటే మరి ఇక్కడ పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు అంటే ఇక్కడ గ్రామం నుంచి రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు కూడా ఎక్కడ ఇంటర్వ్యూ లేకుండా ముఖ్యమంత్రుల దగ్గరికి కానీ, ప్రధానమంత్రుల దగ్గరికి కానీ, కేంద్ర మంత్రుల దగ్గరికి కానీ వెళ్ళి ఈ ప్రాంతానికి, కొల్లేరు ప్రాంతానికి అభివృద్ధి చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కామినేని శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్నారు.